లార్డ్. అందరికీ గుడ్ ఈవినింగ్. మనం ప్రార్థన చేసుకుందాం. మనం సెషన్ స్టార్ట్ చేయకుండా ముందు పరలోకం మా తండ్రి, ఈ సమయం మాకు ఇచ్చిన వందనాలు దేవా. మరి తీసుకొచ్చిన ప్రతి ఒక్క పిల్లలకి వందనాలు దేవా. మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఎవరైతే రాని ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి తండ్రి లేజినెస్ కానీ, ఎక్స్క్యూజ్ కానీ, జెన్యున్ రీజన్ లేకుండా ఉంటే ప్రభా, మీరే వాళ్ళని ప్రేరేపించి మీ సన్నిధి తీసుకురమని వేడుకుంటున్నాను. దేవాని దాసుని శిలచాటం బలపరచుకోండి. నూతనంగా పరిశుద్ధాత్మ దేవాతో అనాయింట్ చేయండి. మీ మాటలు మా నోట్లో పెట్టిన తండ్రి దేవా, ఈ మాటలు పరలోక రాజ్యం మాకిమని వేడుకుంటున్నాను. ఏ ఒక్కరు ఖాళీగా వెళ్ళకుండా మీరే మాకు తోడుగా ఉంటూ మొదటి నుంచి అంతవరకు సాయం చేయమని వేడుకుంటూ, ఈ యొక్క కమ్యూనికేషన్ తర్వాత దేవా, ఈ యొక్క ఇంటర్నెట్ ప్రతి ఒక్కటి మీ అధీనంలో ఉంచుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పోయిన వారం మనము అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో 4 నుంచి 14 వరకు మనం ఏం చూసుకున్నామంటే, వాళ్ళు భాషలు మాట్లాడినారు. ఏ విధంగా భాషలు మాట్లాడినారు, తర్వాత ఎట్లా వాళ్ళకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాడు వాళ్ళ మీద. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న ఎంబ్లమ్స్ ఏంటి అది చూసినాం, దాని ఒక మీనింగ్ చూసినాం. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఒక పండుగలు, ఆ యూదులో ఉన్న పండుగలు ఏంటి, తర్వాత ప్రతి ఒక్క పండుగలకి దానికి అర్థం చూసినాం. 4 పండుగలు ఇప్పుడు జరిగినాయి. తర్వాత 3 పండుగలు ఇంకా జరగాల్సింది ఉంది. యేసు ప్రభు తిరిగి లేచి మళ్ళీ రాబోతున్నాడు. ఫస్ట్ 4 పండుగలు ఒక సీజన్ లో ఉంటది, తక్కిన 3 పండుగలు ఒక సీజన్. ఈ మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాపే మనం సంఘం. ఈ సంఘం ప్రిపరేషన్ అయితే 50th డే పరిశుద్ధాత్మ దేవుడు ఇయ్యబడినాడు. అయితే ఇచ్చినప్పుడు మనం ఏం చూసినామంటే, 4వ వచనంలో when they were all now when this was noise abroad, the multitude came together, were confounded, because that every man heard them speak in his own language. అంటే వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడడం వాళ్ళు కనుక్కున్నారు. వీళ్ళు ఎవరు అంటే చేపలు పట్టేవాళ్ళు, స్కూల్కి కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు కాదు. వాళ్ళు కష్టజీవులు, పని చేస్తూ వచ్చిన డబ్బులు తర్వాత వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే తాగేవాళ్ళు. సో ఒక మంచి ఉద్దేశం లేని వాళ్ళు జనసమూహం. ప్రభు వాళ్ళని ఎంచుకున్నాడు. ఎలాంటి ఉద్దేశం లేదు, ఎలాంటి నాగరికత లేని, ఎలాంటి ఎడ్యుకేషన్ లేని వాళ్ళని ప్రభు ఎంచుకొని వాళ్ళని సిద్ధపరిచి వాళ్ళ మీద పరిశుద్ధాత్మ దేవుడు. ఒకవేళ మనం ఆలోచన చేద్దాం, అన్ని వాళ్ళు రెడీ అయి ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, కాలేజీకి వెళ్ళిన వాళ్ళు, బాగా మంచి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, ఎలాంటి చెడ్డు అలవాటు లేవు, వాళ్ళకి దేవుడు పరిశుద్ధాత్మ ఇస్తే అప్పుడు ఏం జరుగుతుంది? అందరైనా వీళ్ళు ఆల్రెడీ మంచి వాళ్ళే, అన్ని తెలిసిన వాళ్ళే, దీంట్లో ఏం కొత్త ఉంది అని. ఏం తెలియని వ్యక్తి, ఏమి అరోడు లేని వ్యక్తిని ప్రభు ఎంచుకున్నాడు. పాత నిబంధనలో టెంపుల్లో పోవడానికి ముందు వాళ్ళకి ఎలాంటి దోషం ఉండకూడదు. కుంటి కానీ తర్వాత గుడ్డే కానీ ఎలాంటి చర్మ రోగం కానీ ఉండకూడదు. అంటే పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళే వెళ్ళాలి. కానీ ప్రభు ఇక్కడ ఎంచుకున్న వాళ్ళు ఎవరంతా ఇన్పర్ఫెక్ట్ పీపుల్, వాళ్ళందరినీ ఎంచుకున్నాడు. అయితే ఫర్దర్ గా మనం చూస్తే వీళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళంతా తాగినారేమో అని అనుకున్నారు. అప్పుడు పేతురు సీన్ లో వస్తాడు. అంటే ఏంటంటే అప్పుడు వరకు వెయిట్ చేసినాడు, వాళ్ళంతా మాట్లాడి. అప్పుడు 14వ వచనంలో చూస్తే, అయితే పేతురా 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యూదయ్య మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియక చెవియొగ్గి నా మాటలు వినుడి. ఇప్పుడు పేతురు మాట్లాడడం మొదలు పెట్టినాడు. ఇప్పటి వరకు ఏం చేసిన పేతురు మాట్లాడలేదు. అయితే పేతురు మాట్లాడేది కూడా ఏ విధంగా అంటే స్పిరిట్ ఫీల్డ్, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా
నింపబడిన తర్వాతనే పేతురు మాట్లాడడం మొదలుపెట్టినాడు. మనం పోయిన వారం పరిశుద్ధాత్మ దేవుని యొక్క గిఫ్ట్స్, అందులో భాష అనే ఒక గిఫ్ట్ కూడా మనం చూసినాం. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు గిఫ్ట్స్ చాలా మంది ఏమనుకుంటారంటే పెంతకోస్తు అంటే పెంతకోస్తు సంఘంకి చెందినది అని అనుకుంటారు. పెంతకోస్తు బైబిల్లో ఏముందంటే 50th డే రోజు వచ్చిన పండుగ, 50th డే వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు, అది పెంతకోస్తు దినము. దేవుడు ఇచ్చిన ఒక వరము, పరిశుద్ధాత్మ దేవుడు రావడం, పర్మనెంట్ గా ఉండడం, అది పెంతకోస్తు దినం. ఇది ఏ యొక్క సంఘానికి చెందినది కాదు. రెండోది, పెంతకోస్తు దినం నుంచి పుట్టుక అయింది ఏంటి అంటే సంఘం. పెంతకోస్తు దినం పాత నిబంధనలో పుట్టుకైంది ఏంటి అంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం పుట్టుకైనది ధర్మశాస్త్రంలో ఉండాలి. పెంతకోస్తు దినం నూతన నిబంధనలో పుట్టినది ఏంటి అంటే సంఘం. సో సంఘంలో ఉంటూ సంఘానికి ఆచరిస్తూ పోవాలి. అయితే సంఘానికి ఆచరించేటప్పుడు సంఘంలో ఉండాల్సింది ఏంటి? పాత నిబంధనలో ఆజ్ఞలు ఇచ్చినాడు, నూతన నిబంధనలో ఏం ఆజ్ఞలు ఇస్తున్నాడు, ఎలాంటి ఆజ్ఞలు ఇవ్వబోతున్నాడు, ఏం చేయాలి? పాత నిబంధనలో ఓన్లీ యూదు మట్టుకే వాళ్ళు ఎంచుకబడినారు. కానీ నూతన నిబంధనలో ప్రతి ఒక్కరు ఎంచబడినారు. అదే మనం అపోస్తుల మొదటి 2 అధ్యాయాలు చూసినాం. స్త్రీలు పురుషులు అందరూ కలిసి ప్రార్థించడం మొదలు పెట్టినారు. పాత నిబంధనలో అట్లాంటి ఏమి లేదు. అంటే కొత్తగా అన్ని స్టార్ట్ అయినది. ఇది పెంతకోస్తు దినం నుంచి మొదలైనది. అయితే పరిశుద్ధాత్మ దేవుడికి వచ్చినప్పుడు చాలా ఒక అపోహ కొంతమందిలో, భాషలు మాట్లాడతారు. భాషలు అంటే అది ఒక గిఫ్ట్. అదే గిఫ్ట్ కాదు, అది ఒక గిఫ్ట్. మనం కొన్ని ఇంకా ఆ ఒక సంగతులు చూసి మనం ముందుకు వెళ్దాం. అయితే మనం డీటెయిల్ గా వెళ్ళాము, కేవలం ఒక జస్ట్ బ్రీఫ్ డిస్క్రిప్షన్. సో రోమా 12 అధ్యాయంలో, మొదటి కొరింథీ 12 అధ్యాయంలో, ఎఫెసియన్స్ 4 అధ్యాయంలో, ఫస్ట్ పీటర్లో భాషల గురించి, గిఫ్ట్స్ గురించి రాయబడినది. ఇప్పుడు మనం స్లైడ్ లో చూస్తే క్లియర్ గా రోమాలో 12లో ఉన్న గిఫ్ట్లు, మొదటి కొరింథీ 12లో ఉన్న గిఫ్ట్స్, తర్వాత ఎఫెసియన్స్ లో ఉన్న గిఫ్ట్స్, ఫస్ట్ పీటర్ 4లో ఉన్న గిఫ్ట్స్, ఇవన్నీ దేవుడు గిఫ్ట్స్ మనకు ఇచ్చినాడు. ఇదన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినాడు. అయితే ఇందులో కొన్ని ఎక్కడ ఇచ్చినాడు? ఫాదర్ ఇచ్చినాడు. రోమన్ 12లో ఏమన్నది? సర్వ్, ఎంకరేజ్, గివ్, లీడ్. సర్వ్, మనం ఇందులో 2 విషయాలు చూద్దాం. సర్వ్ అంటే మనం సేవించుట. పాత దినాల్లో ఎవరన్నా విశ్వాసి రోడ్డు మీద కనబడితే మనం ఆయనను పిలిచి ఇంటికి భోజనానికి పిలవడం, చాయ్ ఇవ్వడం. ఈ రోజుల్లో మనం అది చేస్తున్నామా? లేదు. పాత రోజుల్లో సేవకుల్ని, పాస్టర్లని పిలిచి భోజనం పెట్టడం కొత్తగా చేసి. ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం? ఏం చేస్తున్నాం. సేవకుల్ని పిలిచినా కూడా చాలాసార్లు నన్ను ఇంటికి పిలిచిన భోజనానికి వాళ్ళు ఏం చేస్తారంటే బిర్యానీ తెప్పిస్తారు అనేక సార్లు. అది సర్వింగ్ కాదు. సర్వింగ్ హోల్ హార్టెడ్లీ. డబ్బు ఉంది కదా, డబ్బుతో మనం కొని చేయడం అనేది కాదు. ఇక్కడ పశ్చాత్ దేశంలో ఒకరిని పిలిచే ముందు వాళ్ళని అడుగుతారు, మీరు ఏం తింటారు? మీరు కారం ఎక్కువ తింటారా, లేకపోతే పులుపు తింటారా అన్నీ అడిగి చేయడం. ఇండియాలో వాళ్ళకి తినాలని ఉంటది చికెన్ బిర్యానీ, కానీ వాళ్ళు ఆర్డర్ చేస్తారు, ఆ సేవకుని పిలుస్తున్నాను. దట్ ఈస్ రాంగ్. సర్వింగ్, దేవుని ఎదుట అడగడం, అడిగి సేవ్ చేయడం, తర్వాత ఎవరికి అవసరం ఉందో సర్వ్ చేయడం, సంఘంలో ఇతరులకి మనం వడ్డించడం, సంఘంలో చాపలేయడం, ఇవన్నీ సర్వింగ్. చెప్పుల స్టాండ్ లో ఉండడం, ఆ సర్వింగ్. ఈ యొక్క సర్వింగ్ మన మధ్యలో పోయింది. ఇది గిఫ్ట్ కాదనుకుంటున్నాం, బట్ దిస్ ఇస్ గిఫ్ట్. గుర్తుపెట్టుకొని ఇది గిఫ్ట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సౌదీలో ఉన్నప్పుడు
నేను ఇంకొక కొరియన్ ఫ్యామిలీ ఇంటికెళ్ళినా. వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళ అమ్మాయి వాల్‌నట్స్ బ్రేక్ చేస్తుండే. నేను బ్రేక్ చేస్తున్నా. అయితే చేసి నేను తింటున్నా. అయితే నాకనిపించిన లోపల ఒక కాంపిటీషన్ లాగా అనిపించింది. ఈమె ఎక్కువ తినేస్తదేమో అనేసి నేను త్వరగా తీస్తున్నాను. ఆమె తీస్తుంది తింటలేదు. నేను కొద్దిసేపు ఆలోచన చేసిన ఎందుకు ఈమె తింటలే నేనే తింటూనే ఉన్నా అనేసి కొంచెం పాజ్ చేసినాను. తర్వాత ఆమె తీసినయన్నీ తీసి నాకిచ్చింది. ఆ రోజు నేను చాలా సిగ్గుపడ్డాను. నేను సెల్ఫిష్‌నెస్‌తో నా తొందరగా తిందాం ఇది అని అనుకుంటే, ఆమేమో తీసి ఒలిచి ఇచ్చి నాకు సర్వ్ చేయడానికి ఆమె నా ముందు పెట్టింది. ఆ రోజు నేర్చుకున్న పాఠం ఏందంటే, సర్వింగ్ ఈస్ బిగ్గర్ ఇగ మినిస్ట్రీ దెన్ ఎనీథింగ్. సర్వ్ చేయడం చాలా పెద్ద మినిస్ట్రీ. ఇది సర్వ్ చేయకుండా ఇంకా నువ్వు వేరే ఏదైనా గిఫ్ట్స్ మీద ఉంటే యూ గోయింగ్ టు లూజ్ ఇట్. తర్వాత మర్సీ. మర్సీ అనేది మన సంఘాల నుంచి ఇప్పుడు అన్ని పోయినది. ప్రతీది గూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఒక్కటేసారి బల్లగుద్ది మనం మాట్లాడతాం. బల్లగుద్ది ఇది చేస్తాం. మర్సీ అనేదే లేదు. తర్వాత గివింగ్ ఇయ్యడం అనేదే లేదు. ఇదన్నీ గిఫ్ట్స్ ఇవన్నీ. తండ్రి ఇచ్చిన గిఫ్ట్స్. రెండోది కుమారుడు ఇచ్చిన గిఫ్ట్స్ ఎఫిషియన్స్ 4లో ఉంది. అపోస్తలు, ప్రవక్తలు, ఇవాంజలిస్ట్, పాస్టర్, టీచర్. ప్రతి ఒక్కరి ఇంట్లో భర్త ఈజ్ ఏ పాస్టర్. అంటే కాపరి ఆయన కోరంటే భార్య పిల్లలు. తర్వాత మదర్ ఏంటంటే టీచర్. తర్వాత మదర్, ఫాదర్ ఇద్దరు ఇవాంజలిస్ట్. వీళ్ళు ఎవరికి ఇవాంజలిస్ట్ అంటే వాళ్ళ పిల్లలకి ఇవాంజలిస్ట్. ఈ సంఘం వాళ్ళ కుటుంబ ప్రార్థన ఉంది అంటే వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్స్ వాళ్ళు. సో ఇవన్నీ మొదట స్టార్ట్ అయింది ఏంటంటే ఇంట్లో నుంచి. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఇచ్చింది ఏంటంటే 1 కొరింథీ 12లో ఉన్నది టంగ్స్. తర్వాత ఫెయిత్ అనేది కూడా చాలా ఇది విశ్వాసము మనం పెద్ద పెద్ద సేవకులు విశ్వాసం ఎగ్జాంపుల్స్ చెప్తారు. మన ఎగ్జాంపుల్స్ మనం ఏం చెప్పుకోం. నేను విశ్వాసంతో ఇప్పుడు దేవుడు నీకు చెప్పినాడు ఎక్కడికి చెన్నైకి పోమని చెప్పినాడు. నీకు జాబ్‌లో డబ్బులు లేవు. దేవుడు ఏమంటాడు నువ్వు వెళ్ళు, నువ్వు స్టేషన్‌కి వెళ్ళు, రైల్వే స్టేషన్‌కి వెళ్ళు, లేకపోతే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళు. ఏ విశ్వాసంతో మనం వెళ్ళగలుగుతాం. కానీ మనం ఇదే ఎగ్జాంపుల్స్ వేరే వాళ్ళు చేసినవి మనం చాలా గట్టిగా అరిచి మనం చెప్తాం వేరేళ్ళకి. కానీ మనకొచ్చే వరకు మనం అది పాటిస్తలేం. వి ఆర్ నాట్ డూయింగ్ దోస్ థింగ్స్. ఫెయిత్. ఈ తక్కిన వాళ్ళంతా ఫోకస్ చేసేది హీలింగ్, మిరాకిల్స్, ఈ టంగ్స్ దీని మీదనే. కానీ ఇంకా వేరే ఉన్నాయి. ఏముంది? నాలెడ్జ్, జ్ఞానము. మనం రోజు వాక్యం ఎంత మనం చదువుతున్నాం? బైబిల్ ముందు కూర్చొని ఎన్నిసార్లు మనం వాక్యం చదువుతున్నాం? ఎన్ని గంటలు చదువుతున్నాం? ఎన్ని అధ్యాయాలు చదువుతున్నాం? నా స్టూడెంట్స్ జమైకాలో, బహామస్‌లో ఇక్కడ కూడా ఎక్కడైనా సరే వాళ్ళకు మెమరీ లేదు. లేకపోతే వాళ్ళు పెద్దవాళ్ళైనా సరే మేము చాలా విషయాలు కంట్రోల్‌లో లేను. చాలా విషయాల్లో మేము చాలా తొందరగా కోపం వచ్చేసి చాలా విషయాల్లో పడిపోతున్నాం అంటేనే వాళ్ళకిచ్చే ఒక ఆన్సర్ ఏందంటే ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్‌లో గొడవలుంటే కూడా రోజు మీరు వ్యక్తిగతంగా మీ యొక్క డైలీ అధ్యాయం కాక 10 అధ్యాయాలు మీరు చదవండి. 10 చాప్టర్స్. నాలెడ్జ్ ఇది మీరు చదువుతా ఉంటే నెమ్మదిగా మెమరీ పెరుగుతది. నెమ్మది వస్తది. సో ఇవన్నీ గిఫ్ట్సే. దేవుడిచ్చే గిఫ్ట్స్. దీని తర్వాత దేవుడు గిఫ్ట్స్ ఇచ్చిన తర్వాత మనలో నుంచి కూడా కొన్ని ఆశిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇచ్చిందంటే మనలోంచి ఫలాలు రావాలనేసి. ఇందులో గలీషియన్స్‌లో మెన్షన్ అయి ఉంది. ఇన్ని దాంట్లో మనకి ఎన్ని ఉన్నాయి? ప్రేమ ఉందా? మన కుటుంబాల్లో ప్రేమ ఉందా? సంఘాల్లో ప్రేమ ఉందా? లేకపోతే మన విశ్వాసుల మధ్యలో ప్రేమ ఉందా? చూడండి, ఆలోచించండి. ఈ 12 విషయాలు మీరు కొంచెం ఒకసారి ఆలోచించండి. సమాధానం ఉందా? సంతోషం ఉందా? ఎలాంటి సంతోషం ఉంది? తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలోంచి ఆశించే అంటే ఫలాలు. 2 రకాల ఫలాలు. ఒకటి బహిరంగ ఫలాలు,
రెండోది లోపల ఫలాలు. గుర్తుపెట్టుకోండి, ఒకటి అవుట్ సైడ్, ఒకటి ఇన్సైడ్. ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఫలాలు ఇవ్వాలంటే ఏం చేయాలి? మనం లోకాన్ని గురించి మనం చనిపోవాలి. యోహాను సువార్త 12:24 వన్ మస్ట్ డై ఫర్ టు దిస్ వరల్డ్. చనిపోతున్నామా వరల్డ్ గురించి? అన్ని వరల్డ్ అంతా మనల్లోనే ఉంది. మీరు ఏది చూడండి, మొత్తం వరల్డ్ అంతా మనల్లోనే ఉంది. వీఆర్ నాట్ డైయింగ్ ఫర్ ద వరల్డ్. రెండోది, వన్ మస్ట్ అబైడ్ ఇన్ ద సేవియర్. జాన్ 15:1-5. మనం యేసు ప్రభులో మనం ఇమర్చి ఉండాలి. యేసు ప్రభు ఎక్కడ దొరుకుతాడు? ఆయన మాటలు ఎక్కడ దొరుకుతాయి? బైబిల్. మనం బైబిల్ పాటించడానికే మనం మర్చిపోతున్నాం. బైబిల్ చదవడానికి మనం మర్చిపోతాం. టైం లేదు మనకంటాం. ప్రతిదానికి టైం ఉంటుంది, కానీ బైబిల్ చదవడానికి టైం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేయాలి. మనం ఏదో భాషలు మాట్లాడాలి, మనం ఏదో మిరాకిల్స్ చేయాలి. చాలా మంది కొంతమందిని నేను మాట్లాడినప్పుడు, ఈరోజు ఎంత మిరాకిల్స్ జరిగింది తెలుసా, గాడ్ ఇది అది ఇది అన్నీ చెప్తుంటారు. తక్కిన గిఫ్ట్స్ గురించి అస్సలు ఆలోచించారు. మనం ప్రభులో ఉన్నామా లేదా? ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, కోవిడ్లు వచ్చినప్పుడు ఎంతమంది ప్రభులో ఉన్నారు? అప్పుడు మనకు తెలిసిపోతుంది. అంటే పరీక్ష వచ్చినప్పుడు ప్రభులో ఉన్న వాళ్ళే పరీక్షలో వాళ్ళు నెగ్గుతారు, అంటే పరీక్షలో పాస్ అవుతారు. పరీక్ష లేనప్పుడు అంతా బానే ఉంటది. సో మనం వేరే విషయాలు కాకుండా మనలో మనం ఎట్లా ఫలించాలి, ప్రభు గురించి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అన్న ఒక తీర్మానం, లేకపోతే మనకున్న ఆ నిశ్చయత ఏంటి? ఫస్ట్ మనం లోకాన్ని గురించి మరణించాలి. లోకాల్లో ఉన్న ఇప్పుడు టాటూస్ వేసుకుంటున్నారు యవనస్తులు, మనం కూడా వేసుకుందాం. వాళ్ళు వేసుకుంటున్నారు కదా. లోకం నీలో వస్తుందా లేదా? కొంతమంది యవనస్తులు తెలియకుండా లోపల వేసుకుంటారు టాటూస్. లోకం నీలో వచ్చిందా లేదా? సో కేర్ఫుల్. మనం ఫలించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడంటే దీనికి సాదృశ్యం మనం వీఆర్ డైడ్ ఫర్ ద వరల్డ్, వీఆర్ అబైడెడ్ ఇన్ ద సేవియర్. రెండోది, 2 kinds of fruit. మనం ఫలం తీసుకొస్తున్నా లేదా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటే 2 ఫలాలు తేవాలి. ఒకటి బహిరంగంగా, అవుట్వర్డ్. అంటే జాన్ 4:35-36 ఏముందంటే సోల్ విన్నింగ్. ఎవరన్నా తెలుగులో చదవండి. జాన్ 4:35-36. Okay, in English, say not you, there are yet 4 months, and then cometh harvest. Behold, I say unto you, lift up your eyes, look on the fields, for they are white already to harvest. And he that reapeth rejoiceth, receiveth wages. He that reapeth. అంటే ఎవరు కోయేవాడు? ఏం కోయేవాడు? ఫలాలు, పొలం కోయేవాడు. అంటే సోల్ విన్నింగ్, ఆత్మలు సంపాదించే ఒక అవుట్వర్డ్ ఫ్రూట్. ఎంతమంది మనం సువార్తకి వెళ్తున్నాం? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? ఉంటే నువ్వు సైలెంట్గా కూర్చోవు, నువ్వు ఖచ్చితంగా సువార్త చెప్తావు. మైక్ పెట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఏ విధంగా చెప్పచ్చు. ఆ సువార్త చెప్పాలి అని నీలో ఉండాలి, ఆ ఒక డిజైర్ ఉండాలి, బర్నింగ్ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు కదా, నువ్వు ఖచ్చితంగా సువార్త చెప్తావు. నేను ట్రావెల్ చేసేటప్పుడు ఎయిర్పోర్ట్కి కావాలని టీషర్ట్ వేసుకుంటా. టీషర్ట్ మీద యేసు ప్రభు మాటలు ఉంటాయి. ఐఎమ్ వన్ బ్లడ్ డోనర్ హ్యాస్ సేవ్ మై లైఫ్ అని ఉంది. ఎవరో ఒక తెల్ల ట్రావెలర్ నా దగ్గర వచ్చి దట్ ఈస్ ట్రూ అన్నాడు. ఇంకొక దగ్గర నేను టోపీ పెట్టుకున్నా, ఆర్ యు బోర్న్ అగైన్, జాన్ 3:16. మనం ఎట్లైనా మనం సువార్త చెప్పాలంటే చెప్పచ్చు. మనం సువార్త చెప్పాలి, సోల్స్ విన్ కావాలి. ఒకసారి సౌదీలో ఒక వ్యక్తికి సువార్త చెప్పాలని ఉంది, కానీ నేను ఆయనకు బైబుల్ నా దగ్గర లేదు. అది సౌదీలో వాళ్ళు పట్టుకుంటే జైలు వేస్తారు, ఇట్లా కంప్లైంట్ చేస్తే.
కానీ ఆయనకు చెప్పాలి సువార్త. సో ఇద్దరం నడుచుకుంటూ వచ్చినాం. ఒక వెండింగ్ మెషిన్ దగ్గర వచ్చినాం. అక్కడ మెషిన్ లో మనం డబ్బులు వేసి పెప్సీ లేకపోతే థమ్స్ అప్ ఏది కావాలన్నా మనం ప్రెస్ చేస్తే అది మనకు మెషిన్ లో వస్తుంది. అక్కడ నేను ఆయనకు సువార్త చెప్పాలి. ప్రభు అన్నాడు, నువ్వు దీని నుంచి సువార్త చెప్పాను. ఆ డబ్బులు ఆయన వేస్తుంటే ఇది మెషిన్ యాక్సెప్ట్ చేయదన్న. ఆయన ఎన్నిసార్లు వేసిన చేయలేదు. ఆ డబ్బులు నాకు ఇయ్యి అని చెప్పి నా చేతిలో పెట్టి ప్రభువా దీన్ని యాక్సెప్ట్ అని చెప్పి మెషిన్ లో పెడితే మెషిన్ యాక్సెప్ట్ చేసి ఆ పెప్సీ ఇచ్చింది. ఆయన అన్నాడు, నువ్వేం చేసినా నేను ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నానో ఆ దేవుని శక్తితో ఈ మెషిన్ యాక్సెప్ట్ చేసింది. ఆయన కంపెనీలో అందరు చెప్తున్నాడు, మాటలు వినండి, నేను ఎప్పుడు ఇట్లా లేదు. సోల్ వినింగ్ కంపల్సరీ మనం చేయాలి, మనం స్వార్థ చెప్పాలి. రెండోది ఇన్నర్ ఫ్రూట్, అంటే లోపల ఉన్న ఒక ఫలం తేవాలి. క్రైస్ట్ లైక్ ఫుడ్ అంటే క్రీస్తు వలె. గలేషియన్స్ 5:22-23 క్రీస్తు వలె. ఏ విధంగా యేసు ప్రభు ఉన్నాడో ఆ విధంగా మన అంటే లోపల అంతరంగ పురుషుడు మనం ఏం చేయాలంటే మారుతూ ఉండాలి. మీరు రక్షణ పొందకన ముందు ఏ విధంగా మీరు కొట్లాటలు, గొడవలు, చెడ్డ మాటలు, నోరు ఇప్పితే చెడ్డ మాటలు, తర్వాత ద్వేషాలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ పోవాలి. ఎట్లా పోతుంది? మీరు ఒకటి పాత బట్టలు ఉన్నాయి అనుకోండి, అంతా మురికి ఉంది, ఎట్లా పోతుంది? కడుగుతే పోతుంది. కడగటం ఎక్కడ? మళ్ళీ వాక్యం ద్వారా కడగటం. లోపల పురుషుడు కడుగుతా ఉంటే ఏమవుతుందని పురుషుడు ఏమవుతుంది? హీ విల్ బి గ్రోయింగ్. వానికి ఆయనకు నువ్వు భోజనం ఇస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఇవన్నీ భోజనాలు. అప్పుడు ఉన్న లోపల ఉన్న పురుషుడు ఏమవుతాడంటే హీ విల్ గ్రో. సో 2 kinds of fruits. హోలీ స్పిరిట్ నీలో ఉన్నాడు అంటే నువ్వు ఖచ్చితంగా స్వార్థ చెప్తావు. హోలీ స్పిరిట్ నీలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా నువ్వు ఫలాలు తీసుకొస్తావు, నువ్వు వాక్యం చదువుతావు, ప్రార్థన చేస్తావు. రెండోది హోలీ స్పిరిట్ ఇచ్చినప్పుడు గిఫ్ట్స్ ఉన్నాయి కదా. ప్రతి ఒక్క విశ్వాసికి అట్లీస్ట్ ఒక గిఫ్ట్ అన్నా ఉంటది. నేను స్లైడ్ లో అన్ని వచనాలు చూపించిన, మీరు టైం ఉన్నప్పుడు తర్వాత వెళ్ళి చూడండి. ఒక్క గిఫ్ట్ అని ఉంటది. నాకు ఏమి గిఫ్ట్ లేదు అని అనడానికి ఆపర్చునిటీ లేదు. రెండోది ప్రతి విశ్వాసి నా దగ్గర అన్ని ఉన్నాయి అని కూడా చెప్పడానికి. ఆల్ బిలీవర్ విల్ నాట్ హ్యావ్ ఆల్ ద గిఫ్ట్స్. విశ్వాసం అన్ని ఉన్నాయి, ఇలా గిఫ్ట్స్. 1 Corinthians 12:29 లో ఉంది. తర్వాత పర్పస్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఏంటంటే, ఈ గిఫ్ట్స్ వల్ల పర్పస్ ఏంటంటే రెవల్యూషన్ 4:11 లో తండ్రి మహిమ పొందాలి. మన యేసు ప్రభు యెహోవా దేవుడు తండ్రి, పరలోకంలో ఉన్న తండ్రి మహిమ పడాలి నీ గిఫ్ట్స్. ఆ గిఫ్ట్ వాడడం వల్ల సపోజ్ ఒకరు వచ్చినారు, నేను బాగలేరు, నేను ప్రార్థన చేసిన, వాళ్ళకు స్వస్థ పొందినారు. మనం ఏం చెప్తాం సాధారణంగా? నేను ప్రార్థన చేసినాను, ఆయన బాగా అయిండు అంటే ఏమర్థం? నేనే చేసిన, నేనే ఆయనకు స్వస్థత ఇచ్చిన. ఇక్కడ మహిమ ఎవరికి వచ్చింది? నాకు వచ్చింది. కానీ లేఖన ప్రకారంలో మహిమ ఎవరికి వస్తుంది, రావాలి అంటే ప్రభువుకి రావాలి, దేవునికి రావాలి. తర్వాత రెండోది గిఫ్ట్స్ వల్ల సంఘానికి రావాలి. సంఘానికి రాలేదనుకో గిఫ్ట్స్, ఆ గిఫ్ట్ వల్ల అది వేస్ట్. ప్రార్థన చేయడం ఒక గిఫ్ట్. నేను బహామస్ లో ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేసినాను, హాస్పిటల్ విజిటేషన్ అని. ఫ్రైడే 6 to 7 ఒక 1 hour. అక్కడ క్రిస్టియన్ కంట్రీ కాబట్టి అలా చేశాను. మొత్తం సంఘాన్ని నేను ఎవరెవరైతే భారం ఉందో రండి, పేషెంట్స్ అయితే ఎక్కడ పోరు, మనం పేషెంట్ దగ్గర వెళ్ళి స్వార్థ చెప్పచ్చు, ప్రార్థన చేయొచ్చు అనేసి అంటే అందరు వచ్చినారు. చాలా మంది వచ్చినారు, ఒక 20 members వరకు వచ్చినారు. అయితే ఇందులో పోతూ పోతూ ఒక వ్యక్తి సగం బ్రెయిన్ తీసేసినారు, బుల్లెట్ ఉండే బ్రెయిన్ తీసేసినప్పుడు ఆయనకి ఇంక 24 గంటల్లో చనిపోతాడు అన్నారు. ఆ తల్లికి విశ్వాసం ఏంటంటే నేను ఇంకొక బ్రదర్ ప్రే చేస్తున్నాను, ఇంకొక పేషెంట్ దగ్గర, మీరు వచ్చి ప్రే చేసి ఆయన బాగుపడుతున్నాను, ఆయనకు ఆ పిల్లాడు బతకడానికి ఛాన్సే లేదు, చనిపోతాడు. మేమిద్దరం వెళ్ళి ప్రార్థన చేసినాం. ప్రార్థన చేసినాక ఆ వ్యక్తి సర్వైవ్ అయింది. సగం బ్రెయిన్ లేదు, కేక్ కట్ చేసిన లాగా ఉంటుంది ఆ విధంగా. బ్రెయిన్ లేదు, మాట్లాడలేడు, వినలేడు,
కాళ్ళు చేతులు కదపలేడు, కానీ బతికినాడు. మొత్తం హాస్పిటల్ కంట్రీలో ఇది హిస్టరీ. సగం బ్రెయిన్ లేని వ్యక్తి బతికినాడు. ఆమె ఏమన్నది, కేవలం మీ సంఘ ప్రార్థన వల్ల నేను మీ సంఘానికి వస్తాను అనేసి ఒక రోజు ఒక 2 months తర్వాత ఆ అబ్బాయి వీల్ చైర్ లో వాళ్ళ తల్లి తీసుకొచ్చింది. మొత్తం సంఘమంతా దేవుణ్ణి ఆరాధించినారు. అందరు నిలబడి సంఘంలో నుంచి వెళ్తున్న విశ్వాసులు ప్రార్థన వల్ల ఒక అద్భుతం జరిగింది. దేవుడు ఆ ఒక వ్యక్తిని సంఘంలో తీసుకొచ్చినాడు. సంఘానికి మహిమ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతంగా ఎవరికి రాదు. తర్వాత ఈ యొక్క గిఫ్ట్స్ ని మనం అబ్యూస్ చేయదు, సొంత దానికి మనం వాడుకోవద్దు. ఎట్లా వాడుకోవాలి? ప్రేమతో వాడగాలి. 1 Corinthians 13:1 ఉంది, ప్రేమతో వాడాలి. సో మనం ఎగ్జామిన్ చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడా? తర్వాత గిఫ్ట్స్ ఉన్నాయా నీకు? ఇచ్చే గిఫ్ట్ ఉందా నీకు? మర్సీ గిఫ్ట్ ఉందా? ఫెయిత్ గిఫ్ట్ ఉందా? ప్రేయర్ గిఫ్ట్ ఉందా? బైబిల్ జ్ఞానం గిఫ్ట్ ఉందా? ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయా నీకు? ఈ తర్వాత నువ్వు అంతరంగ పురుషుడు ఎదుగుతున్నాడా? అవుట్వర్డ్ నువ్వు స్వార్థ చెప్తున్నావా? ఇవన్నీ నువ్వు ఎగ్జామిన్ చేసుకోవాలి. ఫర్దర్ గా మనం చూస్తే ఇప్పుడు 14వ వచనం నుంచి మనం చూస్తే అపోస్తల కార్యంలో పేతురు నిలబడి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఆయన 17వ వచనంలో యోవేలు గురించి మీకు తెలియదా? పాత నిబంధనలో జోయెల్ చాప్టర్ 2:28 రాసినది ఇదే మాటలు. అంత దినాల్లో నేను దేవుడు ఒక ఆత్మ కుమ్మరిస్తాడు, యవ్వనస్తులు వాళ్ళు మాట్లాడతారు, తర్వాత వాళ్ళు డ్రీమ్స్ చూస్తారు, ఓల్డ్ పీపుల్ డ్రీమ్స్ చూస్తారు అనేసి అనేక విషయాలు పేతురు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? వాక్యము మాట్లాడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, పేతురు ఇక్కడ మాట్లాడేది ఏంటి? వాక్యం. పేతురు మీకు తెలీదా మేము ఎవరో చేపలు పట్టే వాళ్ళం, మీకు తెలీదా మేము చదువుకున్న వాళ్ళం కాదు, అవన్నీ ఏం చెప్తలేడు. పేతురు మాట్లాడేది ఒకటే, దేవుని వాక్యము మాట్లాడుతున్నాడు. తర్వాత ఫర్దర్ గా చూస్తే ఎట్లా డ్రీమ్స్, ప్రాఫెసీ, విజన్, వండర్స్ ఇవన్నీ పాత నిబంధనలో రాసింది. ఇవన్నీ అవి జరుగుతున్నాయి, మేము దానికి సాక్షులము అనేసి పేతురు మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ 3 విషయాల్లో మాట్లాడుతున్నాడు పేతురు. ఒకటి 22:23 చదవండి. అపోస్తలు 22 and 23. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములు, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిరి. 24 కూడా మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఇక్కడ పేతురు మాట్లాడేది ఏంటంటే, యేసు ప్రభు గురించి రాయబడి ఉంది అని పాత నిబంధనలో ఉన్న లేఖనాలు మాట్లాడినాడు. అది 17 నుంచి 21 వరకు. తర్వాత 22వ వచనంలో వచ్చే వరకు ఏం మాట్లాడి? యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. అంటే లేఖనాలు ఆయన ఒక పాతది చెప్తున్నాడు, హిస్టరీ. అయితే ఇందులో రాసున్న ఒక ప్రవచనాలు, ఆ ఒక ప్రవక్త అవి చెప్తున్నాడు. రెండోది ఇదే ఆ లేఖనాలు ఎవరి గురించి అంటే యేసు ప్రభు గురించి అని చెప్తున్నాడు. 23వ వచనంలో మీరు చంపినారు, అన్యులు హెల్ప్ తోటి, సహాయంతో, రోమల సహాయంతో మీరు చంపినారు, ఆయనని శిలువ మీద వేసినారు. తర్వాత 24వ వచనంలో ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు తిరిగి లేచినాడు. అంటే ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడు పేతురు అంటే 3 విషయాలు.
ఆ 3 విషయాలు ఏంటి? లేఖనాలు, స్క్రిప్చర్. రెండోది యేసు ప్రభు ఒక మరణం, రిజరక్షన్. మూడోది మీరు క్రీస్తుతో వల్లనే మీరు రక్షింపబడతారు. మీరు చేసిన కార్యం అంతా గుర్తుపెట్టుకొని క్రీస్తు ఒక కార్యం వల్లనే మీరు రక్షణ పొందుతారు. అంటే ఫస్ట్ టైం యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత, పెంతెకోస్తు దినం సంఘం పుట్టిన తర్వాత ఫస్ట్ ఈ యొక్క ప్రీచర్, అపోస్తలు, లీడర్ ఏం చేస్తున్నాడు? ఆత్మతో నింపబడినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? అద్భుతాలు చేయలేదు. ఆయన చేసేది లేఖనాలు చెప్తున్నాడు. పేతురు ఎవరు? చేపలు పట్టేవాడు. ఎప్పుడూ లేఖనాలు చెప్పలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవునితో నింపబడినప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే లేఖనాలు. బోధకులు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి అంటే లేఖనాలు. కుటుంబ ప్రార్థనలో తండ్రి, ఫాదర్ చెప్పే మాటలు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడి ఆయన చెప్పాల్సిన మాటలు కూడా ప్రతి కుటుంబంలో ఏంటంటే లేఖనాలు. ఫస్ట్ స్క్రిప్చర్స్. సెకండ్, యేసు ప్రభు ఒక సెంటర్, అంటే ఆయన ఒక డెత్, రిజరక్షన్. దిస్ ఇస్ ట్రూ. ప్రతిసారి మనం సంఘంలో రొట్టె విరిచేటప్పుడు మనం గుర్తు చేసి అంటే ఆయన డెత్, ఆయన రిజరక్షన్. మూడోది యేసు ప్రభు మిమ్మల్ని రక్షిస్తాడు. ఎవరికి? ఈ అన్యులు, ఈ యొక్క యూదులు. మీరే చేసినారు, ఫస్ట్ మీరే చేసినారు. అన్యుల సహాయంతో మీరు ప్రభువుని చంపినారు. ఇక్కడ ఆయన కోట్ చేస్తున్నాడు. తర్వాత 2 శామ్యూయల్ 7:12 కూడా మీరు పాత నిబంధనలో రాయబడిన మీ యొక్క పితరులు చేసిన తప్పు క్లియర్ అక్కడ వచనంలో ఉంది. మనకు అంత టైం లేదు అవన్నీ చూడడానికి, మీకు జస్ట్ రిఫరెన్స్ చెప్తున్నాను. ఇక్కడ అన్ని లేఖనాలు చెప్తూ ఉండగా పేతురుకి ఏం జరుగుతుందంటే, తర్వాత 25వ వచనంలో డేవిడ్ స్పీకర్ కన్సర్నింగ్ హిమ్. ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడంటే దావీదు చెప్పిన ఒక లేఖనాలు, మళ్ళీ సామ్స్. 2 థింగ్స్. ఫస్ట్ ఏమో ప్రాఫెసీ గురించి చెప్తున్నాడు. రెండోది యూదులకి ఎక్కువగా నచ్చింది ఏంటి అంటే కీర్తనలు. వాళ్ళు దుఃఖంలో ఉన్నా సంతోషంలో ఉన్నా వాళ్ళు ఎప్పుడు పాడేది ఏంటంటే పాటలు పాడుతూ. మళ్ళీ దావీదు అని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. 110వ కీర్తన మొదటి వచనం. Psalm of David, the Lord said to my Lord, sit at my right hand until I make your enemies a footstool for your feet. అంటే ఇక్కడ But David speaketh concerning him, I foresaw the Lord always before my face, for he is on my right hand that I should not be moved. అంటే దావీదు చెప్పిన మళ్ళీ ప్రవచనాలు, ఆ కీర్తనల నుంచి మళ్ళీ పేతురు ఇక్కడ మాట్లాడుతా అంటే మళ్ళీ లేఖనాలు మాట్లాడుతున్నాడు. మళ్ళీ లేఖనాలు ఇదంతా మాట్లాడినాక 31వ వచనంలో ఏం చెప్తున్నాడు? 25 నుంచి 29 వరకు ఇవన్నీ దావీదు గురించి మాట్లాడుతూ 31లో he seeing this before spake of the resurrection of Christ, that his soul was not left in hell, neither his flesh did see corruption. అంటే మెస్సయ, దావీదు చెప్తున్న ఆ మెస్సయ గురించి చెప్తున్నాడు. అంటే మేము కొత్తగా ఒక బోధ తీసుకురాలేదు, ఇది పాత బోధనే. పాత గ్రంథాల్లో రాసినవి, అక్కడ ఉన్న ప్రవచనాలు. దావీదు మీరు రాజుగా ఎంత ఎత్తైన రాజుగా మీరు అనుసరిస్తారో లేకపోతే మీరు నమ్ముతారో ఆ రాజు కూడా రాసిన లేఖనాలు, ఆ ఒక బోధ, ఆ ఒక ప్రవచనము, ఆ ఒక ప్రొఫెసీ దావీదు కూడా చూసినాడు. ఇది నేనేం కొత్త ఏం కాదు, మీకు పాతే చెప్తున్నాను. 32వ వచనంలో ఇవన్నీ చెప్పి నేను చెప్తున్నా అంటే we are witnesses of this resurrection. అంటే మేము సాక్షులం. ఇప్పుడు మనమందరం కూడా అన్యుల ముందు సాక్షులము. మీరు హైదరాబాద్లోనే ఉండొచ్చు, లేకపోతే వేరే పట్టణంలో ఉండొచ్చు, మీరంతా ఏంటంటే సాక్షులు.
తర్వాత 34 నుంచి 35 వరకు మళ్ళీ మాట్లాడేది ఏంటంటే మెస్సయ్య గురించి మాట్లాడడం. ఇక్కడ పేతురు మాట్లాడిన విషయాలు ఏంటి అంటే, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆయన లేఖనాలు మాట్లాడినాడు. తర్వాత యేసు ప్రభు ఒక మరణం, తర్వాత భూస్థాపన, రిజరక్షన్ గురించి మాట్లాడినాడు. మూడోది, యేసు ప్రభే మిమ్మల్ని రక్షిస్తాడు, ఎందుకంటే దావీదు కూడా అదే చెప్తున్నాడు, ప్రవక్తలు కూడా అదే చెప్తున్నాడు అనేసి పేతురు ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. మేమంతా సాక్షులము, నమ్మండి అని చెప్తున్నాడు. అయితే పేతురు గురించి కొంచెం మనం ఇంకా ఆలోచన చేద్దాం. ఇంకా పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా మనం కొంచెం ధ్యానిస్తాం. మత్తయి 26:74లో, మత్తయి 24:74, అందుకు అతడు ఆ మనుషుని నేను ఎరగనని చెప్పి శపించుకొనుటకు ఒట్టు పెట్టుకొనుటకు మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను. ఇది ఎవరు? పేతురు. పేతురు ఇంతకు ముందు చేసిన పని ఏంటి? శపించినాడు, బొంకినాడు, అబద్ధం చెప్పినాడు. నాకు తెలీదు, ఈ ప్రభు నాకు తెలీదు అనేసి, నాకు తెలియని బొంకినాడు. రెండోది, ఈయన ఎందుకు బొంకినాడు, కారణం ఏంటి మనం చూద్దాం. లూకా 6:45లో, సజ్జనుడు తన హృదయం నుంచి ధననిధిలో నుండి స్వదీయ ఎవరని చదవండి తెలుగులో. లూకా 6:45. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి విషయములను బయటికి తెచ్చెను. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చెను. హృదయము నిండి ఉండు, దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. హృదయము నిండి ఉన్నది, దాని నుంచి వాని నోరు అవి మాట్లాడను. హృదయంలో ఏముంది? పేతురికి పరిశుద్ధాత్మ దేవుడు రానప్పుడు ఏముంది? చెడ్డ మాటలు. హృదయంలో నిండి ఉంది ఏంటి? కోపము. హృదయంలో నిండి ఉంది ఏంటి అంటే శారీరక ఇచ్చలు. ఏం చేసిండు? సైనికుడిని, ఒక మల్కాస్ అనే సైనికుడిని కత్తితో చెవు నరికినాడు. హృదయంలో ఏముండే? ఇవన్నీ ఇంకా చూద్దాం. ఈ హృదయంలో ఏమున్నది? గలేషియన్స్ 5:19లో క్లుప్తంగా చూద్దామన్నా, ఎక్కువగా లేదు. శారీరక కార్యములు స్పష్టమైన అవేవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము. 20 వచనం, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు. అంటే ఏముంది? ఇంగ్లీష్ లో పీపుల్స్ డిజైర్ మేక్ దెమ్ గివ్ ఇన్ ఏ ఇమ్మోరల్ వేస్, ఫిల్తీ థాట్స్ అండ్ షేమ్ఫుల్ డీడ్స్. వర్స్ 20. They worship idols, practice witchcraft, hate others, and are hard to get along with. People become jealous, angry, and selfish. They are not only argue and cause trouble, but they are. So ఇక్కడ ఏముందంటే, హృదయం నుంచి వచ్చేటి ఏంటి? డిజైర్స్. హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు అన్న సాదృశ్యం ఏంటంటే ఇవన్నీ ఉంటాయి. ఫిల్తీ థాట్స్, షేమ్ఫుల్ డీడ్స్, తర్వాత విగ్రహారములు. మనకు ఒక విగ్రహం ముందు మనం ఇప్పుడు కూర్చొని పూజ చేయకున్నా కానీ మనలో విగ్రహాలు ఉన్నాయి. ఏంటి అంటే సెల్ ఫోన్ విగ్రహం. ఎంతసేపు మనం సెల్ ఫోన్ ముందు కూర్చుంటాం, సెల్ ఫోన్తో మనం దాన్ని పూజిస్తాం. టీవీలు, నాకు తెలుసు అనేకమైన విశ్వాసులు, బిలీవర్స్ వాళ్ళైనా టీవీ ముందు కూర్చొని సీరియల్స్ చూస్తారు. సీరియల్ వస్తుందని చెప్పి వాళ్ళు సంఘ ప్రార్థనకి రారు, టీవీ సీరియల్ వస్తుందనేసి సంఘానికి లేట్ వస్తారు. క్రికెట్ మ్యాచ్ వాళ్ళకు ఒక విగ్రహం. ఎంతమంది యవనస్తులు క్రికెట్ మ్యాచ్ ఉన్న రోజు భారతదేశం ఆడుతుందంటే వాళ్ళ సంఘానికి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి ఏంటి? విగ్రహం. విచ్ క్రాఫ్ట్ అంటే దేవునికి మాట వినకుండా ఉండడమే విచ్ క్రాఫ్ట్. స్టబర్నెస్.
సో ఇవన్నీ హృదయంలో ఉన్నప్పుడు హృదయం నుంచి వచ్చేటేంటి నిధి అంత మాటలు అంటే ఏంటి, దాన్ని సాదృశ్యంగా చేస్తారు. రోమా 1 చాప్టర్ 1:29-31 అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైర్యము వాటితో నిండిన వారై. అంటే చూడండి, నిండడం, ఫిల్లింగ్. ఇక్కడ పేతురు అపోస్తులు 2వ అధ్యాయంలో ఫిల్లింగ్ వేరే, తర్వాత ఇందాక చూసిన మత్తయి సువార్తలో ఆ నిండుట వేరే. సో మనకు ఇప్పుడు ఈ టైంలో ఒక ఛాలెంజ్ ఏంటంటే, ఒక క్వశ్చన్ ఏంటంటే, మనం ఏంతో నిండి ఉన్నాం? పేతురు బొంకినాడు, అబద్ధం చెప్పినాడు, పేతురు కత్తి తీసినాడు. మనం తక్కువ వాళ్ళమ్మా? చాలాసార్లు మనం అంటాం మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎక్కడుండు? ఇవన్నీ ఉన్నాయా? ఇంకా చదువుతున్నాను. కొండే గ్రాండ్ను, అపవాదకులను, దేవ దూషణలను, హింసకులను, అహంకారులను, భీకరములాడు వారును, చెడు వాటిని కల్పించి వారును, తల్లిదండ్రులకు విధేయులను, అవివేకులను. అంటే పేరెంట్స్ కి ఒబే చేయకున్న వాళ్ళు, వీళ్ళంతా ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ఫిల్డ్ విత్ ఎవ్రీ కైండ్. అంటే ప్రతి ఒక్క మాలిన్యంతో నిండినాయి అన్ని. ఇవన్నీ నిండుంటే ఏమొస్తుంది? మళ్ళీ బయట అవే వస్తాయి. 1 Corinthians 6:9-10 అన్యాయస్తులు దేవుని రాజ్యమును వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారధికులైనను, వ్యభిచారికులైనను, అడంగితనములు గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారులైన దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. యు నాట్ గోయింగ్ టు హెవెన్. తాగుబోతులు ఇప్పుడు ఈ టైంలో ఎక్కువగా తాగేది ఎవరంటే క్రిస్టియన్స్, దేవుని నమ్మిన వాళ్ళే. ఎప్పుడన్నా పండుగలు వచ్చినాయి, ఎప్పుడన్నా ఫంక్షన్స్ ఉన్నాయి అంటే వాళ్ళు దొంగతనంగా వెళ్ళి తాగుతున్నారు. తర్వాత మోసం చేయడం, దొంగతనం చేయడం. తర్వాత ఎఫిషియన్స్ లో కూడా ఉన్నాయి ఇంకా 3-5. బట్ అమాంగ్ యూ యాజ్ ఇస్ అ ప్రాపర్ అమాంగ్ ద సెయింట్స్. అంటే విశ్వాసులు, there must not be even a hint of sexual immorality or of any kind of impurity or of greed, nor should there be any obscenity, foolish talk or crude joking. అంటే జోక్స్ వేసే దాంట్లో కూడా మనం విశ్వాసుల దగ్గర ఉన్నప్పుడు ఏ విధంగా జోక్స్ వేస్తున్నాం, మనం పని చేసే దగ్గర ఏ విధంగా జోక్స్ వేస్తున్నాం, అట్టి దాని విషయాలు కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి అంటున్నాడు. విచ్ ఆర్ అవుట్ ఆఫ్ క్యారెక్టర్ అంటే నీ యొక్క స్వభావము, నీలో ఉన్న వాడి గురించి నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు. నీ యొక్క క్యారెక్టర్ ఏం నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు? యేసు ప్రభు పరిశుద్ధాత్మ నీలో నిండి ఉన్నాడని రిప్రజెంట్ చేస్తావా ఒకవేళ నువ్వు ఇలాంటి జోక్స్ చేస్తే? బట్ రాదర్ థ్యాంక్స్ గివింగ్. సో మీరు తక్కిన టైంలో మీరు ఇవన్నీ చదవండి. దీని అర్థం ఏంటంటే ఏం నిండి ఉన్నాయో అవే వస్తాయి. ఏం నిండి ఉన్నాయి మనలో? మన సంఘాల్లో ఏం నిండి ఉన్నాయి? ఇప్పుడు ఏమొస్తున్నాయి బయట? టీవీలో ఏమొస్తున్నాయి మన సంఘాల గురించి? ఇతరులు ఏం చెప్తున్నారు మన కుటుంబం గురించి, మన గురించి, మన సంఘాల గురించి? మనం చెప్పగలుగుతామా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నిండి ఉన్నాడు అనేసి? లేదు. మన క్యారెక్టర్లెస్ అయిపోతున్నాం. ఎందుకంటే మనలో నిండేదంతా మలీనం. ఇది నింపేది ఎవరు? మనమే. ఒక జమాయికలో ఒక కొలిక్ ఉన్నాడు. ప్రభుయే చెప్పినాడు వాక్యంలో తాగుమని, అందుకే నేను తాగుతున్నా అంటున్నాడు. అట్లా చాలా మంది ఉన్నారు. ఆయనకు నేనేం చేసిన, ఒక న్యూటన్ నిబంధన జోబులో ఉండే తీసిచ్చిన, ఇది ఒక లెఫ్ట్ హ్యాండ్ లో పట్టుకో, రైట్ హ్యాండ్ తో నువ్వు తాగు అని అన్నా. నేను తాగలేను అన్నాడు. ఎందుకంటే ఆయన ఒక కాన్షియస్ బ్రేక్ చేస్తుంది. ఫైనల్ గా John 7:38, anyone who believes in me may come and drink, for the scriptures declare rivers of living water will flow from your heart. అంటే నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జలమునందు
పారునని బిగ్గరముగా చెప్పినను. అంటే జీవజలము, రివర్ అంటే ఏంటి? హోలీ స్పిరిట్ కి సాదృశ్యం. మనం ఆల్రెడీ చూసినాం. మనం ఏం నిండి ఉన్నాం? ఈ యొక్క రివర్స్ తో నిండి ఉన్నాం. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుతో నిండి ఉన్నాం. అంటే అవే వస్తాయంట నోటి నుంచి. ఏమి? సువార్త చెప్పడం. లోపల ఏముంది? దేవుని యొక్క గుణగుణాలు, దేవుని యొక్క రిప్రజెంట్, దేవుని లాగా మనం ఉండటం. ఒకవేళ ఇవన్నీ మనం చదివిన అన్ని మలీనం, దొంగతనం, తర్వాత జోక్స్, క్రూడ్ జోక్స్, ఎలాంటి విగ్రహారాధన, ఎలాంటి అపవిత్రత, ఇవన్నీ మనలో ఉంటే ఏమొస్తాయి బయటికి? అవే వస్తాయి. ఇప్పుడు మనం అడుగుదాం మనల్ని, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా? ప్రతి డే మనం చెక్ చేయాల్సింది. కేవలం కొంతమంది భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ దేవుడు ఉండడం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అంటే నీ యొక్క క్యారెక్టర్ మారాలి. నువ్వు ఒక క్యారెక్టర్ నీకు ఉండాలి. అది లేదు అంటే నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా అని ఒక క్వశ్చన్ మార్క్. ఉంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు బంధించి నువ్వు ఏం చేయొద్దు, నువ్వు సైలెంట్ ఉండు. నా పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది, శ్రీధర్ అనే వ్యక్తి ఫలానా టైంలో 92లో బాండ్ అయ్యి రాసింది, తర్వాత నేను ఇష్టానుసారంగా ఏదైనా చేస్తాను అనుకుంటే ఏమవుతుంది? లోపల ఉన్న పురుషుడు చనిపోతాడు. దాంతో ఏమవుతుందంటే పాత స్థితి కన్నా ఇప్పుడున్న స్థితి చాలా ఘోరంగా మారుతుంది. ఇలాంటి వాళ్ళు ఏమవుతారంటే సంఘానికి వాళ్ళు ఎదగరు, సంఘాన్ని ఎదగనీయరు, వాళ్ళు అడ్డంకులై ఉంటారు. అట్టి వారు దేవుడు ఏమంటాడు? నేను వచ్చినప్పుడు వాళ్ళని శిక్షిస్తాను. సో పరిశుద్ధాత్మ దేవుడు భాషల గురించి మనం చూసినాం, పరిశుద్ధాత్మ ఒక గిఫ్ట్స్ చూసినాం. తర్వాత ఈ గిఫ్ట్స్ మనం ఎందుకు వాడాలి, దీంతో ఎవరికి మహిమ రావాలి? ప్రభుకు రావాలి, సంఘానికి రావాలి. గిఫ్ట్స్ తో నుంచి మనం ఫలాలు తీసుకురావాలి. ఈ ఫలాలు బహిరంగ ఫలాలు సువార్త, లోపల ఫలాలు మన లోపల ఉన్న పురుషుడు ఎదగాలి. తర్వాత మనం ఒక డిస్ప్లే, మనం నోటి నుంచి వచ్చే మాటలు, మన నోటి నుంచి వచ్చే అంటే జీవజలాలు వచ్చేవి. సమర స్త్రీ దేవుడు ఏమన్నా, నేను ఇచ్చే నీళ్లు సజీవమైన నీళ్లు, పరిశుద్ధాత్మ దేవుని ఇస్తున్నాను, మీరు నా గురించి క్యారెక్టర్ ఉండి ఒక సాక్షిగా మీరు ఉండాలి అని పేతురు మాట్లాడుతున్నాడు. పాత పేతురు ఏం మాట్లాడు? బొంకినాడు, అబద్ధం చెప్పినాడు, కత్తి తీసినాడు. కానీ ఇప్పుడు కొత్త పేతురు ఏం మాట్లాడుతున్నాడు? ఏముంది లోపల? పరిశుద్ధాత్మ దేవుడు. ఏం మాట్లాడుతున్నాడు? లేఖనాలు మాట్లాడుతున్నాడు. క్రీస్తు ఒక మరణం, పునరుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తుతో మీరు సేవ్ చేస్తారు అనేసి. ఇంకా వచనాల్లో ఉంది, ఆయన ఒక ప్రీచింగ్ చూసి ఎంతో మంది మారినారు. మన ప్రీచింగ్, మన ఒక క్యారెక్టర్, మన లైఫ్ చూసి ఎంతమంది మారుతున్నారు? కనీసం మనం ఆఫీస్ లో కొలీగ్ కానీ, మనం చదివే ప్లేస్ లో ఒక ఫ్రెండే కానీ, మనం ఉన్న సొసైటీలో ఎవరైనా మారుతున్నారా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రతి ఒక్క బిలీవర్ కి క్వశ్చన్ ఇది. ఎట్లాంటి సాక్ష్యం మనం ఉంటున్నాం? మన సంఘాలు ఎందుకు ఇట్లుంటున్నాయి? మన కుటుంబాలు ఎందుకు ఇట్లుంటున్నాయి? కారణం మనమే, ఎవరు కాదు, మనమే. ఏ ఒక బోధకు మనకు అన్ని ఉన్నాయి. మన గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటంటే బైబిల్ మనలో ఉంది, మన చేతిలో ఉంది. నాలెడ్జ్ వస్తుంది ఎప్పుడు? అది కూడా ఒక గిఫ్ట్. చదువుతలేం. ప్రేయర్ ఒక గిఫ్ట్. ప్రేయర్ చేస్తే ప్రేయర్ చేస్తలేం. ఫెయిత్ ఒక గిఫ్ట్. ఆ ప్రేయర్ చేస్తా ఉంటే ఫెయిత్ దేవుడు మనకి ఇస్తాడు. అది లేదు. కేవలం లోకానుసారంగా జీవించడం, లోకం చేసేవన్నీ మనం చేస్తున్నాం. కేవలం ట్యాగ్ మారుతుంది. అక్కడ వాళ్ళు అన్యులు, ఇక్కడ క్రీస్తులు అని ఉంటారు, క్రైస్తవులు. అంతే. క్యారెక్టర్ లేదు, సాక్ష్యం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నాడు అని మనం డిస్ప్లే చేయము. ఏం తీసుకొస్తున్న దేవునికి? అవమానం తీసుకొస్తున్నాం. కేర్ఫుల్. ఒకవేళ మీరు ఆ విధంగా ఉంటే మీరు మేల్కోవాల్సిన దినం ఇది. మీరు కన్ఫెస్ చేయండి. వ్యక్తిగతంగా కానీ, కుటుంబమే కానీ, సంఘం కానీ కన్ఫెస్ చేయండి. మీరు ఒక్కరు చాలు మార్చడానికి. నెక్స్ట్ వీక్ లో మీకు ఇంకా ఆయన ప్రీచ్ చేసిన తర్వాత ఏం గిఫ్ట్స్, ఫలాలు వచ్చినాయి, ఎంతమంది యాడ్ చేసినారు, ఎట్లా జరిగింది. తర్వాత 18th సెంచరీలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చినారు మొత్తం అమెరికాని. కేవలం ఒక్క సంఘం
సంఘంలో ఒక్క వ్యక్తి తీసుకొచ్చినాడు ఆ ఒక రెవల్యూషన్, మొత్తం అమెరికన్ మార్చేసినాడు. మీరు కూడా మీరు హైదరాబాద్ మార్చొచ్చు, మీ కుటుంబాన్ని మార్చొచ్చు, మీ సంఘాన్ని మార్చొచ్చు, రాష్ట్రాన్ని మార్చొచ్చు, దేశాన్ని మార్చొచ్చు. మీరొక్కరు. దేవుడు కావాల్సిన ఒక్కరే. దేవుడు ఎంచుకున్నాడు డానియల్ ఒకడే. దేవుడు కూడా మిమ్మల్ని ఎంచుకోవడానికి మీరు సిద్ధపడి ఉంటే ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. మనం ప్రార్థన చేసుకుందాం. బ్రదర్. ఎస్ అన్న, చేయండి అన్న. ఎస్. హెవెన్లీ ఫాదర్,